శ్రావణ మాసం మొదటి రోజే పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ముందుగా అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. అంటే శ్రావణ మాసం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక స్పెషల్ అనేది నా ఫీలింగు. చక్కగా ఎందుకో ఆ శ్రావణ మాసం అన్నా కార్తీక మాసం అన్నా నాకు బాగా ఇష్టము. ఆ మంత్ అంతా కూడా ఏంటో హడావుడిగా ఒక పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. మీకు కూడా అంతేనా అనేది కామెంట్ చేయండి. ఇంక ఇవాళ ఏంటంటే శ్రావణ మాసం మొదటి రోజే శుక్రవారం తోటి స్టార్ట్ అయింది కదా. శుక్రవారం రోజున మేము పూజ అది ఎలా చేసుకున్నాము ఏంటి అనేది, అలాగే కొన్ని ఫర్దర్గా రాబోయే కూడా కొన్ని విశేషాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. పొద్దున్నే వాకిలి ఊడ్చుకుని నాకు కొంచెం మా సునీత రావడానికి టైం పడుతుందండి. ఈ లోపల ముగ్గై నేనే వేసేసుకుంటాను. అంటే రోజు అని కాదు, ఇవాళ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ప్రసాదం నెమ్మదిగా టైం పడుతుంది కనుక ఈ లోపల గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేసుకుందాం అని చెప్పి ఇక్కడ ఈ పని చేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసుకుని స్నానం చేసి వచ్చేసరికి వాస్తవంగా లేట్ అయిపోయిందండి. ఈ పాటికి పూజ అయిపోవాలి కానీ లేట్ అయిందనమాట. ఇంకా ముందు గ్యాస్ కొంచెం ముందు క్లీన్ చేసిందే, కాకపోతే ఏంటంటే కొంచెం తడి పొడిగా ఉన్న నాప్కిన్ తోటి తుడిచినాక ఈ ముగ్గు వేస్తే ఏంటంటే అట్లా స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట. అలా అని బాగా తడి మీద వేస్తే మళ్ళీ అది బెజ్జాలు పుడిగిపోతాయి. సో గ్యాస్ కల్లా ముగ్గు వేసేసుకొని కొంచెం పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇక్కడ గౌరమ్మ చెట్టు కడిగి పెట్టుకున్నానండి ముందు రోజే. సో వీటన్నిటికీ కూడా బొట్లే పెట్టేస్తున్నా. ప్రతి వారం మేము కంపల్సరీ ప్రసాదం అయితే చేస్తామండి. అయితే ఇవన్నీ నాకు పెళ్ళయిన తర్వాత అయిన అలవాట్లు. అమ్మాళ్ళు కొబ్బరికాయ కొట్టేవాళ్ళు, కుదిరితే కనుక ప్రసాదం చేసేది, లేకపోతే లేదు. కంపల్సరీగా కాదు. అత్తయ్య ఇక్కడికి వచ్చినాక అత్తయ్య ప్రతి శుక్రవారం ఏదో ఒకటి చేసి పెట్టేవాళ్ళు అనమాట. అట్లా అలవాటైంది. సో ఇవాళ కొంచెం పరమాన్నం అయితే పెడుతున్నానండి. మనం పరమాన్నం ఎప్పుడు చేసుకున్నా కానీ ఒక స్పూన్ అయినా కానీ పెసరపప్పు వేసుకుని చేసుకోవాలంట. సో పరమాన్నం చేస్తున్నాను కొద్దిగానే, ఒక 1/2 లీటర్ పాలతోటి. ప్రసాదం అయ్యే లోపల గుమ్మానికన్నా పూజ చేసేసుకుందాం అని చెప్పి ఇట్లా పూజ చేసుకుని దీపం పెట్టానండి. 2 వైపులా పెడదామంటే నాకు పెట్స్ ఉంటాయి కదా, భయం, గబగబా అసలు చూసుకోవు. ఇదంటే ఓ పక్కకు పెడితేనే కానీ మళ్ళీ మనం తర్వాత ఫీల్ అయ్యాకంటే దానికి అనుగుణంగా పెట్టుకుంటే బెటర్ అని ఇంకా అట్లా. ఇంకా తులసమ్మను కూడా చక్కగా పసుపై రాసి బొట్లు పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకుని కింద పూజ అంతా చేసేసుకున్నాను అనమాట. వెంకన్న స్వామి దగ్గర దీపం ఇవన్నీ కూడా. నాకు ఇదొక సెంటిమెంట్ అనమాట. అంటే సెంటిమెంట్ అంటే అలా కాదు, కంపల్సరీ నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ అనుకోండి మా ఇంట్లో కంపల్సరీ పాలు పొంగుతాయి. ఇక అది నేను అక్కడే ఉండి చూస్తూ ఉంటా. ఈ లోపల టక్కన ఏ ఫోన్ వచ్చిందనో అట్లా వెళ్తే ఆ క్షణానికి ఏదో ఒకటి అవనివ్వండి, మొత్తానికి ఇది కంపల్సరీ పాలు అయితే పొంగుతాయి అనమాట. నేను అక్కడ విజయవాడ వెళ్ళినప్పుడు కూడా అత్తే అదే అంటారు, నువ్వు వచ్చావు అంటే ఏదన్నా స్పెషల్ అకేషన్ అంటే పాలు పొంగబెట్టాల్సిందే మా సునీతని. ఇప్పుడు మనకి ప్రసాదాలకు వాడుకుంటూ ఉంటాం కదండి. శ్రావణ మాసం అంతా కూడా చక్కగా ఇది తరిగేసుకుని ఒక బాక్స్లో పోసుకుని, అంటే మధ్యలో మళ్ళీ మనం వంటలకి అట్లా వాడుకోకుండా విడిగా పెట్టేసుకుంటే పద్దాకా తీసి చేసుకోవాల్సిన పని ఉండదు. ఒకసారి మనకు అప్పుడు టెన్షన్ లేకుండా పని అయిపోద్ది. ఉడికే లోపల ప్యారలల్గా మనం ఎన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఇది అయిపోయింది. ఇంకా జీడిపప్పు వేయించేసి బెల్లం పెట్టేసి వేస్తే మనకు ప్రసాదం అయిపోద్దండి. గొంతు పోయింది నాకు. ఇంకా ఒక రెసిపీ షూట్ చేసామండి.
రెసిపీ షూట్ చేసిన కంటే శ్రావణ మాసం అమ్మవారికి ప్రసాదాలకు పెట్టుకోవడానికి అనుగుణంగా రెసిపీ షూట్ చేసినాకండి లలితని దింపడానికి వెళ్తే మొత్తం నేను తడిసి ముద్ద అయిపోయాను అనమాట. ఇంకా బట్టలు మార్చేసుకుని మిగిలిన కార్యక్రమాలన్నీ తెచ్చినవి అన్నీ కూడా ఏం తెచ్చానో చూపిస్తా చూడండి. ముందు పువ్వులు ఇవేమో పైన మిద్దె తోటలే కోసుకొచ్చేసుకున్నాము. ఇంకా మెయిన్ ఇక్కడ చెప్పలేదు కదా మీకు, 7 శనివారాల వ్రతం చేద్దాం అనుకుంటున్నానండి రేపటి నుంచి. అంటే మీకు వీడియో పోస్ట్ అయ్యేది నేను షూట్ చేసేది ఫ్రైడే కనుక ఈ సాటర్డే నుంచి 7 శనివారాల వ్రతం చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే తులసిమాల చాలా ముఖ్యమైనదన్నమాట. వీలుంటే కనుక ఖచ్చితంగా వేసుకోవాలి. ఇక్కడ అభిషేకానికి పెరుగు తోడు పెట్టేసుకున్నాను అనమాట. ఆవు పాలు చల్లగా ఉందని అట్లా క్యాస్ట్రోల్లో పెట్టేశాను. ఇంకా ఇగోండి మొత్తం అవసరమైనవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. పొద్దున్నే లేచినాక ఎత్తుక్కుని టైం వేస్ట్ అవ్వకుండా. ఇంకా బెల్లం కూడా ఫ్రెష్గా ఇవాళ తరిగాను కనుక బెల్లం కూడా ఉంది. 7 శనివారాల వ్రతంకి ముఖ్యమైనది ఒక పదార్థం ఇక్కడ లేదు, అదేంటనేది చెప్పండి మీరు గమనిస్తే. నెక్స్ట్ కార్యక్రమం పడుకోవడమే అనమాట. ఎన్నారా తనకు ఆయిల్ రాసినాక అప్పుడంట. ప్రజెంట్ మా ఇంట్లో అందరికంటే ఎక్కువ హార్డ్ వర్క్ పర్సన్ ఎవరయ్యా అంటే మేడం గారు అనమాట. పాపం ప్రస్తుతం అంటే తన భుజస్కంధాల మీద నడిపిస్తున్నమాట. అంటే యాక్చువల్గా అండి ఇదిగోండి ఇట్లా ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూపిస్తా. 8:50 అయిందా సంజు? 9 అయిపోయిందా చూడు ఒకసారి. 8:50 అయింది. ఇప్పుడు ఇంకో గంట కూర్చుంటే కానీ అవ్వవు చాట్స్, అవ్వవు, ఒక కొలిక్కి వస్తాయి. మార్నింగ్ మళ్ళీ 4:30కి లెగుస్తుంది అనమాట పాపం బిడ్డ. అది పరిస్థితి. ఇంకా అందరికంటే బిజీ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఇంక ఇది డిజ్జుబాబుకి ఎప్పుడు ఒకటే డ్యూటీ చేంజ్ చేయదు. డిజ్జులా ఇటు కనపడి ఒకసారి హాయ్ వేసుకో. అసలు దానికి కూడా కదలట్లేదు చూడండి. పొట్రా చేయడమా అన్నీ తడుపుకుని నేను వచ్చేసరికి నేనే తడిసి వచ్చానంటే ఈ కూడా చూడండి తడుపుకుని కావాలని ఉన్నాయి. మళ్ళీ రాగానే ముందు వీటికి శుభ్రంగా తుడిచి ఆ టవల్ కనీసం తుడుద్దామంటే తీయట్లేదు. ఇక మీ కిందేసి పడుకుంటుంది ఇక అట్లా దొంగమోహంది. ఇదైతే అసలు చినుకు పడినా వద్దు మీద వాటర్ ఎలర్జీ అనమాట. అరే రుబ్బు కనపడిందా మీకు? రుబ్బే బయటికి రామ్మా. ఇది కొద్దా నీ జల్లు అంటే చూపిద్దు కందా దా. అది 2 పిల్లకలు వేసుకుంది అనమాట ఇవాళ. సో ఇది అబ్బా షేక్ హ్యాండ్ ఇస్తావా? ఆ మురికి చేతులతో షేక్ హ్యాండ్ ఇవ్వు. వద్దులే షేక్ హ్యాండ్ ఇవ్వు. గుడ్ గర్ల్. ఏది గుడ్ గర్ల్. హైఫై ఎవరు ఇస్తారు? హైఫై. వెరీ గుడ్. సో అలా జరిగిందండి. అంటే 7 శనివారాల వ్రతము ఎప్పుడు చేసుకోవాలి ఇంకా క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను శనివారం రోజు పూజ అయిన తర్వాత ఆదివారం నాడు వీడియో పోస్ట్ చేస్తానండి. మీరు ఎవరైనా చేసుకోవాలి అంటే శ్రావణ మాసం కనుక మీరు అవకాశం ఉన్నవాళ్ళు మళ్ళీ వచ్చే వారం నుంచి అయినా మొదలు పెట్టుకోవచ్చు. అది తిథులు చూసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు అత్తయ్య ఈ శనివారం అయినా చేసుకోవచ్చు పర్లేదన్నారు. ఇంకా ఈ శనివారం నుంచి మొదలు పెడుతున్నాను అనమాట. నేను యాక్చువల్గా ఆషాఢ మాసంలోనే అంటే ఇంక ఇప్పుడు ఎందుకులే పద్దాక చేస్తున్నాం అనుకో, కానీ రేపు శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటే నీకు 8 వారాలు అయ్యేటప్పుడు కూడా చూసుకోవాలి కదా, శ్రావణ మాసంలో మొదలు పెట్టుకోలే అన్నారు. ఇంకా అట్లా ఈ శనివారం నుంచి చేసుకుంటాను. సో అదండి సంగతి. 7 శనివారాల వ్రతానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అవన్నీ క్లియర్ చేస్తూ నేను సండే వీడియో పోస్ట్ చేస్తాను. మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది తప్పకుండా తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.